శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం లేపాక్షి మండలం పీసడ్లపల్లి గ్రామంలో అక్క చెల్లెల మధ్య వివాదం. అక్క ఇల్లు ధ్వంసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ సందర్భంగా లక్ష్మమ్మ వృద్ధురాలికి లలితమ్మ, పార్వతమ్మ అనే ఆడబిడ్డలు సంతానం గలరు. లలితమ్మ సడ్లపల్లిలో కాపురం ఉండగా పార్వతమ్మ హిందూపురం పట్టణంలో కాపురం ఉన్నారు. వీరిరువురు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్వతమ్మ కుమారుడు దినేష్ కొంతమంది అల్లరి మూకాలను ఆటోలో తీసుకుని వచ్చి లలితమ్మ ఇల్లు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఇంటిలో ఉన్న లక్ష్మమ్మను, నీ కూతురు లలితమ్మ, నీ మనవడు జగదీష్ ఎక్కడికి వెళ్లారని అసభ్యకరంగా వృద్ధురాలిని అడగ్గా ఆమె భయభ్రాంతులకు గురై ఆరు బయటకు పరుగులు తీసింది. ఆ వెంటనే దినేష్తో వచ్చిన మనుషులు అందరూ చూస్తుండగానే ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలోకి చొరబడి బీర్వా, కూలింగ్ ఫ్రిడ్జ్, కొట్టు మిషన్, టీవీ, ఇతర ఇంటి సామాగ్రి మొత్తం ధ్వంసం చేశారు. తిరిగి అల్లరి మూకాలు వారి వచ్చిన ఆటోలో వెళ్లిపోయారు. అనంతరం వృద్ధురాలు లక్ష్మమ్మ, లలితమ్మ ఆమె కుమారుడు జగదీష్ ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో ఉన్న వస్తువులు చెల్లాచెదురు ధ్వంసం చేసిన దృశ్యాలను చూసి వారు కన్నీరు మున్నీరుతో విలపించారు. వెంటనే జరిగిన సంఘటన పట్ల లేపాక్షి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి విచ్చేసి ఇల్లు ధ్వంసం పట్ల ఆరా తీశారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో తన కుమార్తె పార్వతమ్మ కుమారుడు దినేష్ ఆటోలో మనుషులను తీసుకుని వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని వృద్ధురాలు లక్ష్మమ్మ తెలిపారు. వచ్చేవాడు గేట్ తెల్లేసుకొని వచ్చే లంజా ఎక్కడ పోయి వాళ్ళు అని, లేరప్ప ఎక్కడో పోయిండారు అంటే నాకు కొట్టి దొబ్బేసా. ఎగ్జామ్స్ తొన్నేనట. తొంతే తిరిగి పక్కలో వాళ్ళ అమ్మ నాయన వచ్చి నాకు ఎత్తిరి సార్. ఎత్తితే తిరిగా వచ్చాను నా ముందుకే. తిరిగి నేను నేర్చుకొని పారిపోవచ్చు సార్. ఇవన్నీ పగలగొట్టి. వాడు నా మనముడు. ఏం పేరు? దినేష్. ఎవరు? హిందూపురం. ఇక ఇవన్నీ తొన్ని ఏం మాట్లాడా? ఫస్ట్ వచ్చి నా తడిగా ఎక్కడ పోయి వాడే లంజా వాళ్ళు అని. ఎవరప్ప అంటే నీ మునుమరాలు నాకు తిట్టింది, ఆ లంజి పిలిపి అని. నేనేం చూసినానప్ప, నేను చూడలేదు అంత నీదే అని నాకు తెగిస్తూనే దుబ్బేసా. వాళ్ళ అమ్మ నాయన వచ్చి ఎత్తిందట. పక్కలో ఒక 7-8 జనం వచ్చిండ్రి. అవేం చేసింది, ఊరుకోండ్రా అంటే అతను దొబ్బుకొని పో, తోడుకరా పోయి అని. నేను అక్కడ పారిపోతా చెట్లకి. నేను ఉన్నట్లు ఈ వాకిలి తొన్నేసి అంత లోపలికి నుగ్గేసి మిషన్ పగలేసా, చీరలు పగలేసా, ప్యాంట్లు పగలేసా, లోపలంతా పోయి చూడుకోండి సార్. ఫ్రిడ్జ్ అంతా పగలేసా. చూడు ఈ బీరువా ఇక్కడ పొద్దుచ్చినాడు. ఆ బీరువా పగలగొట్టి దాంట్లో రేసం చీరలు, ఎండి, బంగారు అంతా ఉండే సార్. 28,000 డబ్బులు ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ పెట్టుకోండి సార్. కూలీ నల్లి చేసి మేము, నా కూతురు మిషన్ కుడుతుంది, నా కొడుకు నా మనము మగ్గాలకు పోతాడు, కూలీ నల్లి చేసి మేము పెట్టుకుంటాం సార్. నాకు కర్ణాటక, నా కూతురు అమ్మ. అంటే కూతురు కొడుకమ్మా? కూతురు కొడుకు కాదు, నా కొడుకు బెంగళూరులో ఉన్నాడు. ఆయన చిన్న కూతురు కొట్టిండాడే, ఆయన చిన్న కూతురు, ఈఎం పెద్ద కూతురు. వీళ్ళకి ఏమైనా పాత కేసులు? ఏం పాత కేసులే ఉండలేదు సార్. బాగానే ఉండ్రి. వాడు వచ్చిపోతుండ్రే, ఇల్లు వచ్చిపోతుండ్రే. రాత్రి ఏటేటో మాటలు వీళ్ళకి వాళ్ళకి జరిగింది అంతే.